నమస్కారం వాజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో ఇండస్ట్రియల్ యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టండి. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మల్లయ్య నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తూ అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు. నిశ్శబ్ద మహమ్మారి యాంటీబయాటిక్స్ పై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలు పరిశీలిద్దాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వివిధ పారిశ్రామిక యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక వార్డుల స్థాపన, విస్తరణకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రాయితీల విడుదల తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 2 ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుకు పనులు వేగవంతం చేయాలన్నారు. మెరకముడిద మండలం గర్భం వద్ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్, భీమాలి వద్ద మామిడి తండ్ర తయారీ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు డిఐసి, కేవీఐసి, కేవీబీల ద్వారా సుమారు 1152 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 681 యూనిట్లు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని స్థాపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ అని కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రతి నెల కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్గా ఇండస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి డిస్కస్ చేసి అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే 2 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఈ జిల్లాలో ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు నిర్ణయం చేశారు. దాని గురించి అలాగే ల్యాండ్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1 మంత్ లోపల ల్యాండ్ ఐడెంటిఫై చేసి అవి ఇమీడియట్గా గ్రౌండ్ అయ్యేటట్టుగా చేయమని చెప్పారు. అలాగే ఇండస్ట్రీస్ కొన్ని రాయితీలు కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది, దాదాపు 17 లక్షల వరకు. అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించిన కొన్ని అప్రూవల్స్, పెర్మిషన్స్ కూడా రివ్యూ చేసి పెండింగ్ ఉన్న అప్రూవల్స్ అన్నీ సకాలంలో అన్ని క్లియర్ చేయమని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్లస్టర్స్ అనేవి ఒకటి మనకి భీమాలి మ్యాంగో జెల్లీ క్లస్టర్, రెండోది మెరకముడిదాం గర్భంలో రైస్ మిల్స్ కోసం వాళ్ళు మిగిలిపోయిన ఇది ఉంటుంది కదా పైన హస్క్, దాంతో సాల్వెంట్ ఆయిల్ తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనమాట, ఒక 10 crores. ఈ రెండింటికి కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పారు. అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం మల్లయ్య నాయుడు అన్నారు. ఈరోజు ఆయన నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గతంలో ఇక్కడ సేవలందించిన అనుభవంతో మరింత మెరుగైన పాలన అందిస్తానన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి సలహా సూచనలతో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో తన వంతు కృషి పాత్ర చేస్తానని అన్నారు. సచివాలయ పనితీరును మరింత వేగవంతం మెరుగుపరిచి ప్రజలకు సులభతరమైన సేవలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది యాజ్ మున్సిపల్ కమిషనర్గా. సో ఇక్కడ గతంలో పనిచేయడం జరిగింది, ఇక్కడ కార్పొరేషన్ అయినప్పుడు యాజ్ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితులు అయితే అవగాహన ఉంది, బట్ అయితే ఈ కాలంలో జరిగిన అభివృద్ధి కానీ లేదంటే ఈ వివిధ రకాల పనులు అది కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా
అవగాహన చేసుకొని దే హ్యావ్ టు ప్రజలకు మరింత సేవలు అందించడానికి, రెండో సర్వీస్ చేయడానికి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరితోటి, సో ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారు, సో అందరు ప్రజాప్రతినిధులు మరియు మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్ మరియు పాలక వర్గాన్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారులందరినీ సమన్వయం చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రజలకు మరింత మేలైన సర్వీసులు అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సో ప్రజలకి సర్వీసెస్ సేవలు ఏవైతే ఉన్నాయో అవి సత్వరంగా అందే విధంగా, అలాగే సచివాలయాలు అన్నీ కూడా ఫంక్షనింగ్ ప్రాపర్గా జరిగేటట్టు, సో సచివాలయ ద్వారా జరిగే సర్వీసెస్ కానీ లేదా పారిశుద్ధ్యం కానీ మెరుగుపరచడానికి, పారిశుద్ధ్యం సంబంధించి ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి సో దాన్ని ఇంకా మా ఏఎంహెచ్ఓ గారు అండ్ మా స్టాఫ్తో మెరుగైన సర్వీస్ అందించి సో విజయనగరానికి ప్రజలకు సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికీ తేడా అంటే ఏమీ లేదు. అప్పుడు పాలకవర్గం ఉంది, ఇప్పుడు పాలకవర్గం ఉంది. పాలకవర్గంలో అయితే మార్పు ఏమీ లేదు. సో ప్రజాప్రతినిధుల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఆచరణ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆలోచనలకు ఏదైతే ఉందో ఆ ఆలోచనలన్నీ పునిగిపుచ్చుకొని ఆ వాటిని మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది ద్వారా కోఆర్డినేట్ చేసుకొని సో ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు మేలైన సౌకర్యాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుంది. ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్త మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే మానవాళి మనుగడకు అది మహా ప్రమాదమే. యాంటీబయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురుస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుంది. కొద్దిపాటి జ్వరం, జలుబుకే చాలామంది మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ కొని వాడేస్తుంటారు. కొందరైతే ఇంటర్నెట్లో తెలుసుకొని మందులు వినియోగిస్తున్నారు. ఇలా వాడడం అనేక రుగ్మతలకు దారితీస్తుంది. వ్యాధి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఆచితూచి వాడాల్సి ఉంటుంది. మందుల మోతాదు, ఎన్ని రోజులు వాడాలనేది సూచించే ముందు వైద్యులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. చాలామంది వైద్యుల సూచనలతో నిమిత్తం లేకుండా సొంతంగా మందులు కొని వాడేస్తున్నారు. నియంత్రణ, నిఘా లేకపోవడం, వైద్యుల సిఫారసు లేకున్నా ఔషధ దుకాణదారులు వీటిని విక్రయిస్తుండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విచ్చలవిడిగా వాడటం, మధ్యలో మానేయడం, మళ్లీ వాడటం వంటివి శరీరంలో ఔషధ నిరోధకతకు దారితీస్తాయి. తరువాత ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు ఈ మందులు పనిచేయడం లేదు. శరీరంలో మొండి బ్యాక్టీరియా పెరిగి రకరకాల రుగ్మతల కారణమవడంతో పాటు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. యాంటీబయాటిక్స్ అతిగా వాడడం లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడు పడని పాథోజన్లు వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందులు చీటీ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. యాంటీబయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాలను సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58% యాంటీబయాటిక్స్ ఎఫ్ఏసీలు తమ లెక్కలో సిఫారసు చేయరాదు అనే జాబితాలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది. బ్యాక్టీరియా నిర్మూలనకు వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరిగిపోవడం అనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్య పరిభాషలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అని పిలుస్తారు. ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. జాతీయ స్థాయి విధానం ప్రకారం ఆసుపత్రుల్లో విధిగా యాంటీబయాటిక్స్ నిరోధక కమిటీలను కొలువు తీర్చాలి. నేటికి చాలా చోట్ల వాటిని నెలకొల్పలేదు. ఉన్నవి సక్రమంగా పనిచేయటం లేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు, నిబంధనలు సజావుగా అమలు చేయకుండా కొత్తగా మార్గనిర్దేశాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. యథేచ్ఛగా యాంటీబయాటిక్స్ విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు లక్షల రూపాయల విలువైన నకిలీ యాంటీబయాటిక్స్ ఔషధ నియంత్రణ మండలి దాడుల్లో పట్టుబడుతూ ఉండడం ప్రజారోగ్యం ఎంతటి మహా విపత్తును ఎదుర్కొంటుందో చాటుతోంది. పరిమితి మేరకే యాంటీబయాటిక్స్ విక్రయించేలా ఫార్మసిస్టుల్ని ప్రభుత్వం గాడిన పెట్టాలి. ప్రాణాలు నిలబెట్టే చికిత్సలో శక్తివంతమైన అస్త్రాలుగా ఉపకరించే యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడితే పోను పోను అవి పనికిరాక వ్యాధులు నయం కాక బాధితులు జీవోత్సవాలుగా మిగిలే దుస్థితిపై ప్రజల్లో చైతన్యము పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడినా లేకపోతే అంటే ఒక
రేషనల్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా మళ్ళీ దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఏమైతే ఈ మందులు వాటికి క్రిమిల సంహారానికి పనిచేస్తాయో దానికి యాంటీగా వేరే కొన్ని క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట ఎంజైమ్స్. సో దానివల్ల ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియాని చంపలేవు అప్పుడు. సో ఈ చంపలేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త బ్యాక్టీరియా మళ్ళీ తయారవుతుంది, లేకపోతే కొత్త క్రిములు దానికి రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటాం. సో మామూలు మన రొటీన్గా వాడే మందులు అప్పుడు దానికి పనిచేయవు, అప్పుడు ఇంకా కొంచెం హయ్యర్ మెడిసిన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది అలా ఒక సైకిల్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. అలా ఏమవుతుందంటే మీరు వినే ఉంటారు ఆ మధ్యన ఐసీయూలో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం, ఎన్ని యాంటీబయాటిక్స్కి లొంగపోవడం, దాన్ని ఒక పాలీబగ్ అంటారు. అది ఏ యాంటీబయాటిక్స్కి లొంగపోవడం, దానివల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అది అంత సులువుగా బయటపడదు, మనకు తెలియదు. రొటీన్గా మనం ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే వాళ్ళకు 3 రోజులు ఇస్తారు, మనం ఒక రోజు వాడి మళ్ళీ ఆపేస్తాం. అలాగా ఒక 2 రోజులు వాడి బాగుందని ఆపేయడం, ఇలా కూడా చేయకూడదు. వాడినప్పుడు ఆ కోర్స్ కంటిన్యూగా వాడితే దానికి మన ప్రాబ్లమ్స్ తగ్గినా కూడా కోర్స్ అన్నది వాడితే పూర్తిగా బ్యాక్టీరియా పోతుంది. లేదంటే కొంచెం బ్యాక్టీరియా ఉండిపోయి మళ్ళీ రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతాయి అవి. దానివల్ల నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ ఇంకోళ్ళకి వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. సో ఈ మందులు పనిచేయడం వల్ల అధికంగా ఇంకా ఎక్స్ట్రా హయ్యర్ మందులు వాడవలసి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ మందులు కూడా పనిచేయకపోవచ్చు. సో అది ఒకప్పుడు ప్రాణాంతకరం పరిస్థితికి కూడా రావచ్చు. సో నా మనం ఏంటంటే వాడచ్చు మందులు అందరి దగ్గర, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని అంటే వీలైనంత వరకు ఆ యాంటీబయాటిక్స్ తక్కువ డోసులోని కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన కోర్సు పూర్తిగా వాడడం కానీ అది చేస్తే మనందరికీ అది చాలా మేలు అవుతుంది. సో ఈ యాంటీబయాటిక్స్ అన్నది చాలా రకాలు ఉంటాయి. అందులో కొంచెం సింపుల్ డ్రగ్స్ నుంచి కాస్ట్లీ వరకు కూడా ఉంటాయి. కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్ ద్వారా. సో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవన్నీ కూడా సాధారణంగా ఫస్ట్ స్టేజ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు జ్వరానికి 2 రోజుల జ్వరానికి ఇంజెక్షన్ అవసరం లేదు. కానీ పేషెంట్స్కి త్వరగా తగ్గాలనో లేకపోతే కొంతమంది ఏంటంటే వేరంగా వాళ్ళకి రిలీఫ్ రావాలనో అది ఇచ్చేయడం మొదలవుతుంది. అదేంటంటే 2 డోసులు ఇవ్వగానే తగ్గిపోతుంది, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. ఆ బ్యాక్టీరియా తర్వాత ఎప్పుడూ ఇంకోళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇతనికే మళ్ళీ రియాక్టివేట్ అవ్వచ్చు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు స్థానిక 41, 32 వార్డుల్లో పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అన్న అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఉన్నారని, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారన్నారు. చంద్రబాబు అనుభవమే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకుడు కరోతు వెంకట నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పథకాలు అమలు చేస్తారో, అలాగే గౌరవనీయ పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయించిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఈ ప్రోగ్రాంలో భాగమండి. అలాగే రాబోయే ప్రభుత్వంలో తల్లికి వందనం కింద 20,000 రూపాయలు, అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అలాగే ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు పథకం కింద, అలాగే మరియు రైతు బంధు కింద కూడా ఈ రైతులందరికీ కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం, అలాగే ఇవి కాకుండా మరి ఎన్నో పథకాలు అందుబాటులోకి వస్తాయి. నిరుద్యోగ యువతకు కూడా నిరుద్యోగ వృత్తి అనేది లోకేష్ గారు ప్రత్యేకించి ఈ మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా ఈ పథకంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ పథకాలన్నీ అమల్లో తీసుకొస్తాము. అలాగే ఈ ప్రభుత్వం స్థాపించిన తర్వాత కూడా అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి.
ఈ ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్లో మీరు చూస్తే అభివృద్ధి ఎక్కడా లేదండి. ఈ పథకాలు కూడా వాళ్ళ కోవట్టలకి వాళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు పూజనీయులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆదేశాల మేరకు అలా రాష్ట్రంలో దేశంలో ఎన్నికల బ్యాంకులు తీసుకోకూడదని నిర్ణయించిన ఏకైక పార్టీ సిపిఎం అని అన్ని పార్టీలు ప్రజలకి డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే సంస్కృతిని ప్రోత్సహిస్తే సిపిఎం పార్టీ ప్రజల వద్దకే వెళ్లి నిధులు వసూలు చేస్తుందని నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. వసూలు చేసిన నిధిని తిరిగి ప్రజా పోరాటానికి ఖర్చు పెడుతుందని కార్పొరేటర్ల కాసులు తిరస్కరించే పార్టీ సిపిఎం అని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకే వెళ్లి నిధి వసూలు చేయడం ప్రజలంతా ఈ విషయంపై ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణం కనపాక ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కలిసి ఇంటింటికి వెళ్లి నిధులు వసూలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో రేపు 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా జరగబోతున్నారు. ఒక రకంగా దీన్ని అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ అధికారం లేనటువంటి ఒక ఖాళీ బుట్టల్లాగా చెత్త బుట్టల్లాగా తయారైంది. ఇక్కడ చర్చించేది లేదు, నిర్ణయాలు చేసేది లేదు. కేవలం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మమ అనిపించేటువంటి ఒక కాగితం పులుల్లాగా మారిపోయింది ఈ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ. ఈ రాష్ట్రంలో 41 మంది ఎమ్మెల్యేలు ప్రజల వ్యతిరేకతని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మిగతా 109 మంది ఎమ్మెల్యేల మీద ప్రజాభిమానం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని ఓడిస్తామని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎమ్మెల్యేల మీద పడుతుందా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పడుతుంది అనేది ఈ రోజు ప్రశ్నార్థకంగా ఉన్నది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది, ప్రజాభిమానాన్ని కోల్పోయింది. అందువల్లే ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు అనేక రూపాల్లో ఆందోళనకు దిగి వీధుల్లో ఈ రోజు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారనేది కారణం. కానీ ఈ ప్రజల సమస్యలు ఏవి కూడా అసెంబ్లీలో ప్రతిబింబించడం లేదు. అసెంబ్లీని కేవలం నోరు లేని నోరు వాయాలనేటువంటి ఒక మూగజీవి కింద మార్చేయటం ఇది మన ప్రజాస్వామ్యానికే తీరనటువంటి ప్రమాదం. కేంద్రంలో పార్లమెంట్ అలాగే తయారు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ అసెంబ్లీని అదే విధంగా మార్చేస్తా ఉన్నారు. అందుకని అసెంబ్లీ పార్లమెంట్ల యొక్క ఒక శక్తి పునరుద్ధరించడానికి, ప్రజాస్వామ్యం యొక్క శక్తి దాని యొక్క విలువని పెంపొందింపజేయడానికి మేము సిపిఎం కానీ వామపక్షాలు కానీ కృషి చేస్తాం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కె దయానంద్ ఆరోపించారు. ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చండీగఢ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నాయని, మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎన్నిక కావడం లాంఛనమే అయినప్పటికీ కుట్రపూరితంగా మేయర్ ఎన్నికలు 2 సార్లు వాయిదా వేయించి చివరికి బీజేపీ అభ్యర్థిని మేయర్గా ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఆరోపించారు. విధంగా చెప్పాలంటే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికల్లో పూర్తిగా కూనీ చేసింది. ఎందుకంటే చండీగఢ్కు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో గెలుచుకున్నాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నిక కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 డిప్యూటీ మేయర్లుగా ఎన్నిక కావడం లాంఛనమే అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా ఉండాలన్నటువంటి ఒక కుతంత్రంతో భారతీయ జనతా పార్టీ 2 సార్లు మేయర్ ఎన్నికను వాయిదా వేసింది. 2 సార్లు కూడా ఎన్నికల అధికారులకు హెల్త్ బాగాలేదని చెప్పేసి వాయిదా వేసింది. చివరికి మరి సుప్రీంకోర్టు తీర్పుతో మరి ఎన్నిక పెట్టినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి మరి మేయర్గా ఎన్నిక అయినట్లుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారంటే ప్రజాస్వామ్యంలో ఇది మాయన మచ్చగా నిలిచిపోతుంది. భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఎటువంటి గౌరవం లేకపోవడం వల్ల ఇటువంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే దేశంలో విపక్షం అనేదే ఉండకూడదు అన్నట్లుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వాలు పడగొడుతుంది, మరోపక్క మంత్రుల్ని జైలుకు పంపిస్తుంది, విపక్షాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులకి మరి ఈడీల ద్వారా అక్రమ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తూ నోటీసులు ఇస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే మరి ఇటువంటి దుర్మార్గ విధానాలను బీజేపీ మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు ప్రముఖ ఆడిటర్ నాగేశ్వరరావు వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్కు బదులుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గడువు తీరిపోయిందన్న వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారం ఉండదు. కాబట్టి తిరిగి ఎన్నికయ్యే వరకు కేవలం తాత్కాలిక అవసరాల కోసం ఇలా తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుంటుందని అన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరంలో ఆదాయం ఏంటి, వనరులు మన ఖర్చు ఏంటి అన్నది గవర్నమెంట్ రకరకాలుగా ఖర్చు పెట్టేది పెడతారు. కాకపోతే మన 2024లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఓటాన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ నుంచి ప్రభుత్వాన్ని ఆదాయం కలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు ఖర్చులు పెట్టడానికే ప్రధాన ఉద్దేశం. 2047కి మన ఇండియాలో ఒక పూర్ అన్నది ఉండకుండా ఉండాలన్న అంశంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసినవి ఏంటంటే చాలా సక్సెస్ రేట్ అంటే అటు రైతులకు కానీ, యువతకు కానీ, ఉమెన్కి కానీ అన్నింటికీ ఆయన చాలా చేశారు. ఇప్పుడు కూడా ఆ విజయంలో రైతు, యువకులు, ఉమెన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఇదే పద్ధతిలో ముందుకెళ్ళిన రోజు నిజంగా ఆయన అనుకున్న 2047కి మన ఇండియాలో ఒక పేదవాడు అన్నది లేకుండా ఉండడం అన్నది ఈజీగా సాధ్యమవుతుంది. పూర్తి బడ్జెట్ ఎలక్షన్ తర్వాత వచ్చే కొత్త గవర్నమెంట్ వాళ్ళు పూర్తి బడ్జెట్ పెడతారు. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మార్పులు ఉంటాయి. కాకపోతే నిన్న చెప్పిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో కొంచెం మంది పాత బ్యాలెన్స్లు ఉన్నవన్నీ కూడా డిమాండ్స్ వచ్చి మన రిఫండ్ లేకపోతున్నాయి. దానికి వాళ్ళు ఏం చేశారంటే అసెస్మెంట్ 2009-10 వరకు అంటే మన స్టార్టింగ్ నుంచి పెద్దగా 25,000 రూపాయలు ఉంటే అవన్నీ రైట్ ఆఫ్ చేశారు. అలాగే 14-15 దాకా 10,000 రూపాయలు ఉంటే రైట్ ఆఫ్ చేశారు. ఇది ఒక శుభమైన కారణం ఏంటంటే మనకు తెలియకుండా పాత మాన్యువల్గా ఉన్న డిమాండ్లు ఉన్నాయి చాలామందికి ఎంప్లాయీస్కి. వాటికి అదొక దగ్గర ఇది 1 కోటి మంది దాకా బెనిఫిట్ అయితే అవుతారు. భోజన ప్రియులకు ఇప్పుడు విజయనగరంలో సరికొత్త హంగులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్తో హానికరమైన రంగులు, రసాయనాలు లేని ఆహార పదార్థాలను నార్థన్ సర్కార్ అందిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలు నార్థన్ సర్కార్ ప్రత్యేక ఆకర్షణ. ఖాతాదారులకు వేడివేడి ఆహార పదార్థాలు ఈ రోబోలు తీసుకొని రావడం, వచ్చిన వారిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వివాహ శుభకార్యాలకు, రెస్టారెంట్ పార్టీలు చేసుకునే వారికి రోబోలు శుభాకాంక్షలు తెలపడం, డ్యాన్సులు వేయడంతో ఖాతాదారులకు సరికొత్త అనుభూతి పొందుతుందన్నారు. చిన్నపిల్లల సైతం రోబోల కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్స్లో పనిచేసిన అనుభవం ఉన్న షెఫ్లతో ఎటువంటి హానికరమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్, డాల్డా, నాసికరం నూనెలు వాడకుండా తాజా వంట పదార్థాలతో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్గా, రుచికరంగా ఆహారం తయారు చేయడంతో అటు ఖాతాదారులకు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న ఖాతాదారులు మళ్ళీ రెస్టారెంట్కి వస్తున్నారు. రెగ్యులర్గా రెస్టారెంట్కి వచ్చి వారి కోసం 20% క్యాష్ బ్యాక్ సౌకర్యంతో రివార్డు పాయింట్లు అందిస్తున్న నార్థన్ సర్కార్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. రైల్వే స్టేషన్ దారిలో నూతనంగా నిర్మించబడిన 4 సిటీస్ సెంట్రల్ మాల్ 2వ అంతస్తులో ఒకేసారి 100 మందికి పైగా విశాలంగా కూర్చునే ఏర్పాట్లతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ రూములతో ఖాతాదారుల్ని మైమరిపిస్తుంది. నార్థన్ సర్కార్ రెస్టారెంట్ ఇప్పుడు ప్రత్యేకంగా వాజీ ఛానల్ ప్రేక్షకుల కోసం వాజీ గోల్డ్లో వస్తున్న
నార్థన్ సర్కార్ స్క్రోలింగ్లో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెస్టారెంట్ మరి ఖాతాదారుల అనుభూతులు కూడా వారి మాటల్లోనే విందాం. ఫస్ట్ టైం విజయనగరంలో ఇలాగ రోబోటిక్ రెస్టారెంట్ పెట్టడం. ఫుడ్ అయితే బాగున్నది. నెక్స్ట్ ఇలా బిర్యానీస్ కూడా కొత్త వెరైటీస్ బిర్యానీ ఇక్కడ మనకి లేనిది అవధి బిర్యానీ, లక్నవీ బిర్యానీ అనేసి కొత్త ఫ్లేవర్స్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావడానికి యాంబియన్స్ బాగుండి స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్గా బాగున్నది ఇక్కడ రెస్టారెంట్. నెక్స్ట్ వీళ్ళ సూప్స్, మాక్టైల్స్ అన్నీ చాలా బాగున్నాయి. తినడానికి వచ్చే ముందు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ముందు ఆలోచిస్తాం కదా హైజీన్ ఉంటుందా లేదా అనేసి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించకుండా వచ్చేయచ్చు. ఇక్కడ చాలా హైజీన్గా ఉంటుంది ఫుడ్. ఇది మా 4th విజిట్ ఏమో. నెక్స్ట్ నుంచి వీళ్ళ రివార్డ్ పాయింట్స్ కానీ ఆఫర్స్ కానీ ప్రైసింగ్ కానీ వీళ్ళు ఇచ్చేది అంతా బాగున్నది. నార్థన్ సర్కార్ చాలా బాగుంది. అంబియన్స్ మరి చెప్పట్లేదు, సూపర్గా ఉంది. మన విజయనగరంలో 3 శ్రీకాకుళం విజయనగరంలోని ఇది నెంబర్ 1 హోటల్ అని అనొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ రీజనబుల్గా ఉంది. మేము చిల్లీ పన్నీర్ తీసుకున్నాం. మళ్ళీ బటర్ నాన్ కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది. ఫుడ్ పరంగా కూడా బాగుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ కూడా కిట్టీ కూడా ఇక్కడ పెట్టుకుందాము. ఈ మధ్య కిట్టీస్ కూడా ఇస్తున్నారని తెలిసింది. చాలా బాగుంది అంత అంబియన్స్ అని చూడడానికి వచ్చాము. బాగుంది. ఫుడ్ కూడా ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ ఇప్పటికి విజిట్ చేసాము. అన్ని టైమ్స్ కూడా ఫుడ్ బాగానే ఇచ్చారు. వేరంగానే ఫుడ్ తెచ్చిస్తారు. అంతా సర్వింగ్ అంతా బాగుంది. ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మన విజయనగరంలో ప్రెజెంట్ అంబియన్స్గా చూడాలంటే ఇది ఫస్ట్ వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం, స్టాటస్లో కూడా పెట్టుకున్నాం. అందరూ బాగుంది, డిఫరెంట్గా ఉంది అని అన్నారు. బాగుంది. అది కూడా వాళ్ళ గురించి రోబోట్ రావడం అనేది కొంచెం చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి. 5 ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ మొగలై బిర్యానీ అది కూడా చాలా బాగానే ఉంది. అదే మా అబ్బాయిలు రోబోట్ గురించి అంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా, దాని గురించి అని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హోటల్ కూడా రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. రేట్ కూడా క్వాంటిటీ బాగుంది. క్వాంటిటీ బాగుంది. మెయిన్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అది నా రోబోతో సర్వింగ్ అనేది. సో మా చిన్న అబ్బాయి చెప్పడం వలన వచ్చాం దీనికి. ఇదే ఫస్ట్ టైము. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, రేట్ కూడా బాగుంది. నాకైతే ఇదేదో కాంటినెంటల్లా అనిపించింది. రెస్టారెంట్ బాగుంది. సో నైస్. మన విజయనగరంలోనే ఎంత డెవలప్ అయింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పీస్ బిర్యానీనా దమ్ బిర్యానీ అండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది. మిగతా రెస్టారెంట్లో చూసినట్టయితే కొద్దిగా క్వాంటిటీ హెవీ అనిపించింది. బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. టేస్ట్ బాగుంది. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధ సంఘం 5వ జిల్లా మహాసభలు మార్చి 5, 6వ తేదీల్లో విజయనగరంలో నిర్వహిస్తున్నామని యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు మీడియా సమావేశంలో తెలిపారు. మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడుతున్నారని, కరోనాలో అది రుజువైందన్నారు. చప్పట్లు కొట్టారు, పువ్వులు జల్లారు, కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నారు. ఆ పుణ్యమే ప్రధానమంత్రి పడించారు. కానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 ఏళ్లలో ద్వంద్వ యాజమాన్యాలు వద్దని పోరాటం చేశామని, 11వ PRCలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించామని అన్నారు. సచివాలయ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పునరాలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి ఏమిచ్చినా వాళ్ళు రుణం తీర్చుకోలేమని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. పర్మనెంట్ చేస్తామన్నారు. ఆ హామీ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కరోనాలో పూలు జల్లారు, అలాగే చప్పట్లు కొట్టారు. కానీ మున్సిపల్ కార్మికుల తాలూకు సమస్యల్ని పరిష్కరించలేదు. అందుకని చెప్పే ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు నుంచి
జనవరి 11వ తారీఖు వరకు 16 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల్ని క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్లుగా మార్చి వాళ్ళకి 21,000 రూపాయలు బేసిక్ వేతనం అమలు చేస్తామని చెప్పి అంగీకరించింది. డ్రైవర్లకు 24,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమీ లేదు. ఇప్పుడు 75,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 7 లక్షలకు పెంచారు. గతంలో మట్టి ఖర్చులు 15,000 ఇచ్చేవారు, ఈరోజు 20,000కి పెంచారు. సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారు, వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీలన్నిటికీ కొన్నిటికి జీవోలు వచ్చాయి, కొన్నిటికి జీవోలు రాలేదు. అన్ని హామీలకి తక్షణమే జీవోలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా మెంటాడు మండలంలో అమరాయవలస సమీపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని, మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకు పెన్షన్ అందేలా చేస్తున్నారని, మరే రాష్ట్రంలో లేని విధంగా నెలకు 3,000 రూపాయల పెన్షన్ మహిళలకు, వితంతులకు, వృద్ధులకు అందిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకున్నారన్నారు. అనంతరం 3,99,52,000 చెక్కును విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని జరిపారు. 63 లక్షల మందికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మన దగ్గర మాత్రమే 63 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. అటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా 30 లక్షల లోపే ఇస్తారు పెన్షన్లు. ఏ రాష్ట్రంలో చూసినా 30 లక్షల లోపే ఇస్తారు. మన దగ్గర 63 లక్షలకు పైకి ఇస్తారు. అంటే ఏ మాత్రం అర్హతనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ చెల్లిని ఆదుకో. 8,583 మంది అక్క చెల్లెలు, 785 సంఘాలు, పొదుపు సంఘాలు, మహిళా సంఘాలు, మీ గ్రూపులు అనమాట. ఈ 785 సంఘాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళు 8,587 మంది కూడా మీ అందరు కూడా ఈ రోజు నుంచి రుణ విముక్తులు అయిపోయారు. మీరు బాకీ లేదు మీకు ఎక్కడ కూడా. చూసారా మీ జగనన్న ఎంత మేలు చేశాడు, ఎంత మంచి చేశాడు. 16 కోట్ల రూపాయలు మీకు, 16 కోట్ల రూపాయలు మీ రుణానంతా కూడా ఆయనే తీర్చారు. ఇప్పుడే మన పీడీ గారు చెప్పినట్టు ఈ డబ్బులను కూడా 2 వారాల్లో మీరు తీర్మానం చేస్తారు. మీ పొదుపు సంఘాలను తీర్మానం చేసిన తర్వాత జిల్లా నుంచి మీ గ్రూపులో వచ్చేసే డబ్బులన్నీ కూడా 2 వారాల్లో మీ డబ్బులు వచ్చేస్తాయి. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా మీ బాకీలు పోయినాయి. మీరు ఎవ్వరికి పైసా కట్టక్కర్లేదు. అటు బ్యాంకుకి కానీ, ఇటు ప్రభుత్వానికి కానీ, మీ ఏపీఎంకి కానీ, మీ సీసీలకు కానీ, పీడీ గారికి కానీ. అంటే ఇచ్చిన డబ్బులతోని సక్రమంగా నా అక్క ఈ డబ్బులు వినియోగించుకొని బాగుపడాలి, నా చెల్లి ఈ డబ్బులు వినియోగించుకొని బాగుపడాలి, వారి పిల్లలు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి అనేది జగన్ గారి ఆలోచన. మరి చంద్రబాబుకి ఎందుకు ఆలోచన రాలేదు? ఆయనకు మనసు లేదు. ఎన్నికలప్పుడు మాత్రం వస్తారంట బాబు చెప్పినట్టు. గంగిరెద్దుల్లాగా వస్తారు, డోర్ ఊహించుకొని. గంగిరెద్దు చూసామని ఇంటికి వచ్చే ముందు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మింగేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరు ఆనంద్ సూర్య ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల సమక్షంతో పాటు ఆరోగ్యంతో కూడా ఆటలాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను అధ్వానంగా తయారు చేశారని, నాడు నేడు కింద వేల కోట్ల రూపాయలను వెచ్చించి వైద్య రంగంలో విప్లవం సృష్టించామని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నరక కూపాలుగా, సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, చాలా చండాలంగా, చెత్త ముట్టలు పెట్టే ప్రాంతం కన్నా హీనంగా
జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అంతేకాకుండా అత్యాచార కేంద్రాలుగా ఏమిటిది సిగ్గుచేటు. ఈ యొక్క భారతావనిలో ఈ ఆంధ్రదేశంలో ఇటువంటి పాలన కొనసాగుతోంది అంటే, పచ్చి మోసగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందంటే ఎవరు హర్షించలేనటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి విషయాన్ని, ఈ అసమర్థ పాలకుడిని తొలగించాలనే విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నెల్లూరు హాస్పిటల్ తీసుకుందాం. డాక్టర్లు లేక సెక్యూరిటీ సిబ్బందితో, కూలీలతోటి, స్వీపర్లతోటి వైద్యం చేయించడం సిగ్గుచేటు కదా జగన్మోహన్ రెడ్డి? ఏ రకంగా నువ్వు ఈ రాజ్యాన్ని వెళ్తున్నావు? నీకు ఇచ్చిన పని ఏమిటి? నువ్వు చేసే పని ఏమిటి? ఈ ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? దీనికి సమాధానం చెప్పవా? చెప్పవలసిన బాధ్యత నీది ఉంది. మేము చెబుతున్నాం, ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యంతో నువ్వు ఏ రకంగా ఆటలు ఆడుకుంటున్నావంటే, బిడ్డను కోల్పోయిన తండ్రి, చాలా బాధాకరం. అక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు లేక భుజాల మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ తీసుకెళ్లేటటువంటి దారుణ పరిస్థితిని నీ ప్రభుత్వ హయాంలోనే కల్పించబడటం చాలా దారుణం కదా జగన్మోహన్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. క్రీడాకారులు వారి ప్రతిభను కనబరుస్తూ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెట్విస్ సీఈఓ రామ్ గోపాల్ మాట్లాడుతూ సచివాలయాలు మండల స్థాయిలో పోటీలు జరిగాయి అన్నారు. గత 3 రోజుల నుంచి జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతున్నాయన్నారు. పారదర్శకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడాకారులు ఎలాంటి అపోహలకు పోకూడదన్నారు. క్రీడా పోటీల్లో ఫలితాలు పారదర్శకంగా ఇస్తున్నామన్నారు. కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అందరూ మన జిల్లా పిల్లలే కాబట్టి ఎవరు అసంతృప్తితో కానీ ఇబ్బందిగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో మన అన్ని ఏర్పాట్లు, అలాగే ఒక కమిటీ కూడా వేసుకున్నాం. మెన్నకు ఒక 15 మంది ఎంపీలని లిస్టు తయారు చేశామండి, ఉమెన్కి ఒక 15 మంది లిస్టు తయారు చేశాము. అలాగే ఎటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఒక ఆర్గనైజింగ్ కమిటీ కింద కూడా ప్రతి గేమ్కి వేసామండి, ఒక 6 మెంబర్స్. అలాగా అంటే ఇంకా ఎంత మనం చేసినా సరే ఏమైనా ఇష్యూ వస్తే ఆర్గనైజింగ్ కమిటీలో కూర్చొని మెజారిటీ అభిప్రాయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ఏమైనా ఇష్యూస్ వస్తే. సో భోజనాల ఏర్పాట్లు కూడా మనం డే 1 నుంచి టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ పెట్టడం జరిగింది. అవి కూడా ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. అండ్ అకామిడేషన్ కూడా మనం ప్రొవైడ్ చేశాము. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఎవరైతే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అయిపోయిన వెంటనే ఆ కెప్టెన్ అండ్ అఫీషియేట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ ఎంపైర్ దగ్గర సిగ్నేచర్ పెట్టించుకొని మన ఆఫీస్ రూమ్కి వస్తే వాళ్ళకి మనం బస్ ఫేర్ ఇవ్వడం జరుగుతుందండి. అటు ఇటు 2 సైడ్లు కూడా ఆల్ ప్లేయర్స్కి, ఇంక్లూడింగ్ విజయనగరం ప్లేయర్స్ కూడా ఇస్తున్నామండి. మినిమం ఛార్జెస్ విజయనగరం వాళ్ళకి, నెల్లిమర్ల కూడా మనము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తున్నాము. మనం రాజ్యాము, బొబ్బులు అందరూ అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చాము. అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఎవరు ఎటువంటి అనుమానాలు ఏమి పెట్టుకోవాల్సిన లేదు. కాకపోతే ఆర్గనైజర్స్ ఎప్పుడు తక్కువ మంది ఉంటారు, ప్లేయర్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ వేరు వేరు లొకేషన్స్ వస్తారు కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దమ్మా, చక్కగా ఆడుకోండి. మీరు ఆడడం మీ బాధ్యత, మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం మా బాధ్యత. ఎటువంటి అనుమానం లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా ఆడుకొని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున మేము కలెక్టర్ గారు అండ్ జేసీ గారు దీన్ని స్పెషల్ రివ్యూ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. అదేవిధంగా శాప్ నుంచి ప్రతిరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ జరుగుతుందండి, ఎలా జరుగుతుంది ఏంటని. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్ డబ్బులు కూడా వచ్చాయని ఆల్రెడీ నిన్నటి నుంచి పంపించడం జరుగుతుంది. జిల్లా నెహ్రూ యువ కేంద్రంలో జాతీయ యువ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 850 మందికి పైగా యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తాలూకా కేంద్రాల ప్రాతిపదికగా కేంద్రానికి 2 చొప్పున, జిల్లా కేంద్రానికి మరో 2 చొప్పున వాలంటీర్లను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ యువ వాలంటీర్ల ఎంపిక జరుగుతుందని జిల్లా నెహ్రూ యువ కేంద్రం అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ అధికారి పృథ్వీ తెలిపారు. సో ఈరోజు నేషనల్ యూత్ వాలంటీర్ ఇంటర్వ్యూస్ మన విజయనగరంలో జరుగుతున్నాయి, విజయనగరం జిల్లా మొత్తం. ఇందులో మొత్తం 857 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం 150 నుంచి 200 మధ్యలో పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు అప్లికేషన్స్ అప్లై చేసిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి వచ్చారు. సో ఇంటర్వ్యూస్ అనేది మనకి వాళ్ళ జరుగుతుంది. వీళ్ళకి గౌరవ వేతనం కింద నెలకి 5,000 ఉంటుంది. వీళ్ళు యువజన సంఘాలతో మరియు
స్వచ్ఛంద సేవలు మన విలేజెస్లో మండలాల్లో చేస్తూ ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూస్ రిజల్ట్స్ వచ్చి మన ప్యానల్ ఫైనలైజ్ అయ్యాక డిసైడ్ చేసి డిస్ప్లే చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 150 నుంచి 200 మధ్యలో ఉన్నారు మొత్తం విజయనగరం జిల్లా మొత్తం నుంచి. వాళ్ళకి ప్రస్తుతం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంకా కౌంట్ ఇంకా చూడలేదండి, ఎందుకంటే రన్నింగ్లో ఉన్నారు కాబట్టి మొత్తం కంప్లీట్ అయ్యాక ఎంతమంది వచ్చారనేది చెప్పగలం. ఏంటండి ఇది మనకి మండల స్థాయి కాకుండా తాలూకా స్థాయి అనేది ఉంటుంది. తాలూకా స్థాయికి వచ్చి 2 వాలంటీర్స్ అనేవాళ్ళు, మొత్తంగా ఆఫీస్కి వచ్చి 2 వాలంటీర్స్, మొత్తంగా 10 బ్లాకులు విజయనగరం జిల్లాకి 10 బ్లాకులు గాను 20 మంది వాలంటీర్స్ ప్లస్ 22 మెంబర్స్ మొత్తం ఉంటారు విజయనగరం ఆఫీస్. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లాలో ఇండస్ట్రియల్ యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టండి. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మల్లయ్య నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తూ అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు. నిశ్శబ్ద మహమ్మారి యాంటీబయాటిక్స్ పై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.